దమ్ముంటే వైఎస్ఆర్పీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఈ 9 నెలల పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడున్న మీ అన్నదాతను చూసుకునే ధోరణి ఇవాళ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నీరుగార్చే పరిస్థితి. ఇవాళ రైతుల్ని ఎక్కడా కూడా ఈ జిల్లాకు తీసుకుంటే ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాన లేదు. రేపు బడ్జెట్ వస్తుంది, ఇవాళ శాసనసభ్యులు మంత్రులకి అందరికీ కూడా ఒకటే మాట వినిపిస్తున్నాం. మీరందరూ కూడా ఈ జిల్లా కోసం, ఈ ఉత్తరాంధ్ర కోసం మీరన్నీ కూడా ఏ నిధులు తెస్తారో, మీరు ఈ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తెస్తారో రేపు బడ్జెట్లో తేటతెల్లమవుతుంది. ఇవాళ ఓ పక్క సాగునీటి రంగంలో తీసుకుంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా తోటపల్లి కానీ, లేదా రామతేజ్ సాగర్ కానీ, లేదా అక్కడ చూసుకుంటే జంజావతి కానీ, లేదా మడ్డివలస కానీ, లేదా వెంగళరాయ సాగర్ కానీ, లేదా ఇక్కడ ఆన్ రిజర్వాయర్ కానీ, లేదా తాటిపూడి రిజర్వాయర్ కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఈ 10 నెలల కాలంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాలు లేదు. లేదా అభివృద్ధి పదంగా తీసుకుంటే జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిన పాపాలు లేదు. కేవలం వస్తారు, పత్రికా సమావేశాలు పెడతారు, విమర్శించి పోతారు, మీ బాధ్యత తీరింది అనుకుంటారు. మీకు ప్రభుత్వం అందుకు కాదు ప్రజల బాధ్యత ఇచ్చింది. ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని, ఈ జిల్లాలో మీరు ఏదో పెద్ద హామీలు ఇచ్చారు, హామీలను అమలు పరుస్తారని ఆ హామీల గురించి చెప్పండి, మీ అభివృద్ధి చెప్పండి. ఇవాళ భోగాపురం విమానాశ్రయాన్ని మెల్లి చిత్తన గంటాపదంగా ఆ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అనుమతిని, ప్రతి భూసేకరణని ఆ కార్యక్రమం చేసింది గౌరవనీయులు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రభుత్వంలో చేశాం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మీరు వెళ్తారు, డ్రోన్లో తిప్పుకుంటారు, వీడియోలు పెడతారు. చేస్తుంది ఎల్ఎన్టీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎల్ఎన్టీ సంస్థ, జిఎంఆర్ సంస్థ ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. దానికి సంబంధించిన అనుమతులు కానీ, దానికి సంబంధించిన వారికి కావాల్సిన ఏదైతే బ్యాంక్ అనుమతులు కానీ, భూసేకరణ కానీ, R&R కానీ, వారికి కావాల్సిన ఆనాడు నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ అన్ని కల్పించింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నా. మీరు వచ్చి ఒక్క రూపాయి భూసేకరణ డబ్బు ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలే, ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి చేయలే. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మీరు గత ప్రభుత్వంలో జరిగిన వాటినే మీరు పదే చెప్తా ఉంటారు. ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఉంది, ఒక్క రూపాయి నిధులు రిలీజ్ అయ్యాయని చెప్పి పత్రికా ముఖంగా అడుగుతున్నాను. ఒక్క రూపాయి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేశారని చెప్తున్నాం. కేవలం ఎక్కడ లేదు, కేవలం మాటలు మాత్రం చూస్తూ ఉంటే మీ మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. కాబట్టి గౌరవ మంత్రి గారికి కానీ, గౌరవ జిల్లాలోని శాసనసభ్యులకు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. మీరు బడ్జెట్లో రేపు ఈ జిల్లాకు సంబంధించి ఏ రకంగా సాధిస్తారో, జిల్లాకు సంబంధించి ఈ రకమైన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 హామీలు కానీ, లేదు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన మేము తీసుకొచ్చాం, దాన్ని పూర్తి చేయండి అని చెప్పాం. దాని పనులు కూడా నత్తనట్టునే సాగుతూ ఉన్నాయి.